అండ్ ఫైనల్లీ ఏలూరు గంగానమ్మ తల్లి జాతరకైతే వచ్చేసాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి ముందుగా. అక్కడైతే చక్కగా ఫ్రెషప్ అయితే అయిపోయాం. అమ్మమ్మ వాళ్ళు కూడా మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అమ్మవారికి కుంభం పోస్తున్నారు నైవేద్యం తీసుకెళ్ళాలని చెప్పి. మేమైతే ఇంక అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాకైతే వెళ్తున్నామండి. ఏలూరులో ఇసుకేసినంతే రాళ్ళంత మంది జనాలతో రోడ్లయితే నిండిపోయినాయండి. అస్సలు ఖాళీ లేదు. మేము గుడివాడలో 6:00కి ప్రారంభం అయితే మేము ఏలూరు రీచ్ అయ్యేసరికి 7:00 అయితే అయిందండి ఎర్లీ మార్నింగ్. కానీ అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే మాకు 2 అవర్స్ అయితే పట్టిందండి. ఎందుకంటే అసలు అంత ట్రాఫిక్ జామ్, అంతమంది భక్తులతో ఏలూరు అయితే నిండిపోయింది. అప్పటికి కూడా మేము కార్ ఎక్కడో థియేటర్ దగ్గర అయితే పెట్టి అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే 1 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడి నుంచి నడుచుకొని అయితే వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక సందు దూరంలోనే ఉంటుందన్నమాట అమ్మవారి మేడలు. ఇంకా అమ్మవారి దగ్గరికైతే వచ్చేసామండి. చూడండి వేలాది మంది భక్తులతో ఎంత కిటకిటలాడిపోతుందో. ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇలాంటి పూజల్లో పాల్గొనే అవకాశం అనేది మనకొస్తుంది.